చాలా బాగుందన్న. నాని అన్న అసలు క్రేజీ, అసలు నాని అన్న కంటెంట్ ఉన్న మనిషి కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. క్రేజీ సినిమా అసలు సూపర్ ఉంది. అసలు చాలా బాగున్నాయి అన్న. మధ్యలో అయితే ఒక్కొక్క సీన్ లో అయితే అసలు చాలా బాగా తీశారు. స్టోరీ రైటింగ్ చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. మంచి సినిమా, చాలా మంచి సినిమా. ఛాలెంజ్ ప్రూవ్ చేసుకున్నారు. ఛాలెంజ్ యాక్సెప్ట్, ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్ తీసుకున్నాడు. దానికి తగ్గట్టే ఉంది సినిమా. అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మూవీ. ఈ జనరేషన్ ఇంకా అసలు చాలా పక్కా చూడాల్సిన మూవీ. అంటే 10 టీనేజర్స్ 18 బిలో వాళ్ళు చూస్తే మంచిగా ఉంటుంది. చాలా బాగా తీశారు. అసలు సినిమా అంతా సూపర్, మస్తు నవ్వుకొని థ్రిల్లింగ్ అంతా. అంటే థ్రిల్లింగ్ అంటే మామూలుగా బాగుంటుంది, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం ప్రతిదీ. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ అయితే అందరు చాలా అల్టిమేట్. శివాజీ అంటే నవ్వు సీరియస్ క్యారెక్టర్ కానీ కొన్ని 99% 1% కొంచెం ఈజీగా వస్తాయి. చాలా ప్రియదర్శి చంపేసిన సినిమా అసలు చాలా బాగా, చాలా రోజులు మంచి సినిమా బాగాలేకపోతే హిట్ 3 ఎవరు చూడద్దు అంత లేదు. పక్క పోతాం హిట్ 3 కాదు, అంత బాగుంది. ఇది బాగాలే అంటే ఇంకా వేస్ట్ చేయ, ఏం చేయలేం. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్ గా ఉంది. బలగం కన్నా బాగా చేశాడు శివాజీ గారి. ఎక్సలెంట్ అనమాట. ఒక 25 ఇప్పటి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అంటే నానిగా సవాల్ చేశారు కదా, హిట్ 3 చూడకండి బాగాలేదంటే ఇప్పుడు చూడాలా వద్దా? ఇప్పుడు హిట్ 3కి వెళ్ళాలి, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. 100% ఇది జనాల్లోకి వెళ్ళాల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి, ఒక మగబిడ్డ తండ్రి చట్టాన్ని తెలుసుకుని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి. ఎలా అనిపించింది అన్న కోర్టు మూవీ? సినిమా చాలా బాగుందన్న. మళ్ళీ ఇంక వకీల్ సాబ్ 2 చూసినట్టు ఉందన్న. పవన్ కళ్యాణ్ గారు వాదిస్తున్నట్టే ఉంది ఆ ప్రియదర్శి హీరో చెప్తుంటే. నిజం ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. శివాజీ యాక్చువల్ గా హీరో పేరు తెలీదు. నేను పెళ్లి చూపుల సినిమా తర్వాత ఆయన కొంచెం అలా హైలైట్ అయ్యారు కదా. ఈ సినిమాని అప్పుడప్పుడు అనిపిస్తుంది సప్తగిరికి ఇస్తే ఇంకా ఇరగదీసేసేవారేమని. సప్తగిరితో పాటు ఈక్వల్ గా చేశారు ఆయన. ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటే సప్తగిరితో చేయండి. ఆ కోర్ట్ సీన్స్ అని ఎలా అనిపించారు? కోర్ట్ సినిమా నాకు వకీల్ సాబ్ 2 చూస్తున్నట్టు అనిపించింది అన్న. ఐ వెరీ ఫీల్ శివాజీ గారి లాస్ట్ షాట్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అన్న. అసలు సినిమాలో కోర్ట్ సీన్ అంటే ఆల్మోస్ట్ అట్లనే ఉంటది అండి. కోర్ట్ సీన్లు ఎక్కువ మన తమిళ మూవీ నుండి రీమేక్ అవుతాయి, ఎందుకంటే అక్కడ ట్విస్టులు ఉంటాయి ఎక్కువ సినిమాలో. సినిమా అయితే చాలా బాగుందన్న. ఖచ్చితంగా అసలు న్యాయం గెలుస్తుందని ఇంకొకసారి ఆడియన్స్ లో నమ్మకం కలిగించారు. న్యాయం కోసం పోరాడే లాయర్లు ఇంకా ఉన్నారని, న్యాయం పేదవాళ్ళ తరపున కూడా ఉంటుందని ఒక నమ్మకం కలిగించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చూసి ఎంజాయ్ చేయాల్సిన పర్ఫార్మెన్స్లు కానీ, మ్యూజిక్ కానీ అన్నీ న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఖచ్చితంగా బిలో 18 పీపుల్కి మెసేజ్ ఉంది. అండర్ 18 వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి, స్పెషల్లీ బాయ్స్. కి కూడా క్లాప్ చాలా బాగుంది. యూత్ కి చాలా మెసేజ్ ఉంది. 16 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఎవరైతే లవర్స్ ఉంటారో యంగ్ ఏజ్ పిల్లలు, వాళ్ళకి మంచి మెసేజ్. అంటే పోస్కో చట్టాన్ని మిస్యూజ్ చేయకుండా ఎలా అనేది ఇది చూపించారు. చాలా బాగుంది, మెసేజ్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. విత్ ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ తో ఉంది మూవీ. ఎక్సలెంట్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వాచ్ చేసినాము ఇట్లాంటి మూవీ. కోర్ట్ అంటే ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. ఇంకొకటి ఆ పిల్లోడికి ఆ ఛాన్స్ చేయడం అనేది నాని అన్న గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ నాని అన్న నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమందిని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలా. చిన్న పిల్లోడు, ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరూ అంటే ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియో చూసినాను. దర్శి అన్న ఇంకా పిల్లోడు రోషన్ ఇద్దరు దే హ్యావింగ్ ఎ ఫన్ ఇన్ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, లేకపోతే టీజర్ లాంచ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. దే ఆర్ హ్యావింగ్ ఎ ఫన్ లైక్ నువ్వా హీరో నేనా హీరో అన్నట్టు ఫన్ చేస్తుండే. అన్న ఈ మూవీకి దర్శి అన్న నువ్వే హీరో అన్న. రోషన్ డోంట్ బి డిసప్పాయింటెడ్. నువ్వు చాలా మెచ్యూరిటీ లెవెల్తో యాక్ట్ చేసినావు. అండ్ రోషన్ నువ్వు యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ బాస్, ట్రస్ట్ మీ సీరియస్లీ. శివాజీ గారు ఇంకా యాజ్ యూజువల్ అండి, ఈజ్ అ వెరీ సీనియర్ యాక్టర్ కదా. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి. కోర్ట్ సీన్ అంటే మనం థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ టైం అవుతుంది ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. డెఫినెట్ గా క్యూరియాసిటీ అనేది ఉంది. ఇంకోటి వన్ మోర్ థింగ్, లాస్ట్ ఫైనల్ హియరింగ్ అప్పుడు ది గర్ల్ జాబిలీ షీ కేమ్ అండ్ షీ కన్ఫెస్ టు ది జడ్జ్ కదా. అప్పుడు ఆ సీన్ చాలా బాగా అనిపించింది. ఇట్ ఈస్ రియలీ గుడ్. నాన్నగారి సినిమా బాగా లేకపోతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా, మరి ఆ రేంజ్ లో ఉందా? డబ్బులు వస్తాయి నానికి? షూర్. అంటే
ఇంట్రెస్టింగ్గా కోర్ట్ ప్రొసీడింగ్స్ అవన్నీ చూపించి మనకి ఎంగేజింగ్గా, అంటే మరీ బోరింగ్గా కొట్టకుండా పంచ్ డైలాగులు, కొన్ని మంచి మ్యానరిజమ్స్ అయినా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారు సినిమాని. సో చాలా బాగుంది, పక్కా చూడాల్సింది. ఇలాంటి సినిమాలు జనాలు ఎంకరేజ్ చేస్తేనే తెలుస్తుంది అందరికీ మంచి సినిమా వచ్చి సపోర్ట్ చేయాలంతే. ప్లస్ మన కోర్టు లాయర్ ఎలా ఉంటుంది అవన్నీ ఇంట్రెస్టింగ్గా చూపించారు బాగా. చూసాను భయ్య, నాని అన్నకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ కంగ్రాచులేషన్ టు కోర్ట్ టీమ్. హిట్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని గారు ఛాలెంజ్ చేసినట్టు మీరు ఏం కంగారు పడకండి, హిట్ 3 కూడా ఖచ్చితంగా చూస్తారు. అండ్ వెయిటింగ్ ఫర్ ప్యారడైజ్ ఆల్సో. అసలు క్యూట్ లవ్ స్టోరీని చాలా బాగా సెన్సిబుల్ టాపిక్ తీసుకొని, ఒక పోక్సో యాక్ట్ అంటే ఏంటి, అసలు లా అంటే ఏంటి, అందులో ఉండే లూప్స్ హోల్స్ వాడుకొని జనాలని ఎట్లా మిస్గైడ్ చేస్తారు అనే టాపిక్ మీద చాలా ఇంటెన్సివ్గా నరేట్ చేశారు. అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్లో 2 సీన్స్ ఉంటాయి భయ్య, ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంగేజింగ్గా ఫీల్ అయ్యి క్లాప్స్ కొట్టారు. నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. అండ్ మూవీ టీం చెప్పినట్టు కోర్టే సీన్స్ యాప్ట్ టైటిల్ సీన్స్ అన్ని చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. అసలు నాని గారి ఇండస్ట్రీకి దొరికిన బిగ్ అసెట్ అని చెప్పచ్చు.